ట్రిపుల్ ఆర్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం। సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న పుట్టినరోజు వేడుకలు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు। సాయన్న పుట్టినరోజు సందర్భంగా సాయన్న నివాసానికి వచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కంటోన్మెంట్ బోర్డు 7 వార్డుల సభ్యులు, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు। సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 7వ వార్డు టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్ సరిత ఆధ్వర్యంలో సాయన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా చిన్న కమేళ హనుమాన్ ఆలయంలో తులసి మొక్కలు నాటారు। కార్యక్రమంలో చిన్న కమేళ యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్, ప్రభు, శంకర్, చందు తదితరులు పాల్గొన్నారు। రెజిమెంటల్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు।
అది శ్రీరా లేరు కదా విలే బాగా తెలియదు గాలి వెళ్ళిపోతుంది అందరు ఒక్కొక్క బయటకి బయట भैया जो मिले बात जो मिले बात ప్రభాకరన్ ఉందా వైస్ ప్రెసిడెంట్ కదా ఇంకోటి బ్లాక్ కలర్ ఫారెస్ట్ తీసుకురా ನಲ್ಲಿ ನುಗ್ಗುಡು ಎನ್ನಿಕ್ಕೆ ಎಕ್ಸ್ ಆಫೀಸರ್ಸ್ ಅಂತ జరుగురు భాయ్ అది దున్నపోతు వాడు బాధ మినిస్టర్ వచ్చిన చెప్ప సార్ స్టార్టింగ్ పీక్ ఏడుకు వచ్చినవరా జరగానే జరుగురా ఓ కాల్ చెప్పి ఆడరా నీ గురించి అలా జరగవచ్చు
हेलो అన్న జరగనా పట్టుకోనా అన్న జర ఇక్కడ లోకన రైట్ అవుతా ఎంగేజర్ రా తమ్మి బ్లూ కలర్ మన 10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు అందరికడ పొద్దుగానే వచ్చి కూర్చుని 6 గంటలకు ఇప్పుడు కేకులు తేవాలి కదా అందరికడ 11, 12:30 కూర్చున్నాడు కొంచెం మెడల్ బాల్స్ పాట కూడా ఒక లైన్ కూడా వాడతలేరు ముంగట్రా ఒక్క ఫోటో దిగుదాం अंकुल का बेटी बाहर आ रहा तो ऐसा करो तो कैसा होता प्रेसिडेंट साहब पीछे अरे बेटे బయట వచ్చి లోపల పెట్టు లోపల బయట పెట్టి మళ్ళీ ఎవరో వచ్చినాక ఆజంబాయి ఏమంటారంటే అడుగుమన్నా కేశవరెడ్డి ఆందవే ప్రభాకర్ ఆందవే ఓర్రు ఆందవే మీరు అంత అయినాక మీరు వచ్చారు అప్పుడు రానోళ్ళకి
అక్కర్లేదమ్మా. చూడాలి తీసుకురా. అది కూడా జామ్ చెట్టు పెట్టినామని చెప్పి మళ్ళీ ఛాలెంజ్ చేయండి. అది అందరూ స్టార్ట్ చేస్తారు కంటోన్మెంట్లో. కింద పెట్టింది అన్న వచ్చేస్తా సగం కింద వచ్చేస్తా. మట్టి మట్టి ఊడిపోతుంది. కింద పెట్టింది వచ్చేస్తుంది మట్టి. చూడు స్ప్రింగ్ ఉంది. ఇంకోటి బాబు పువ్వులు వేస్తే చెట్టు పెట్టినట్టు లోపల అట్లేదు దూరం నుంచి తీసుకో.
ఓకేనా इधर देखिए अच्छा राइट
अभी कवर भर के लेके जाओ अभी आओ फिर बच्चों को खिलाओ माँ सही बात है पूरे बच्चों को खिलाओ आमा रामा सही बात ठीक ना हाँ कथा दो आप नमस्ते साइड बैठ जाओ सब जने जाना అన్న మాది గ్రూప్ మంచిగా అది నువ్వు ఖాళీ సెల్ఫీకి ఇట్లా చేస్తున్నావు మేము రావద్దా అలా మేము కూడా 5000 కెమెరా తీసుకొస్తాను ఎంతగా పెట్టిస్తాం వద్దు నేను ఈ వెనక పెట్టిస్తాను మరి ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి జన్మదినం సందర్భంగా మరి 8 వార్డుల నుంచి మళ్ళీ 150 డివిజన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ ఈరోజు సాయన్నకు అందరూ గ్రీటింగ్ చెప్పడం జరిగింది. మరి ఆ భగవంతుడు సాయన్నకు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతునికి కోరుకుంటున్నాం. మళ్ళీ పొద్దుగా ఇవాళ మార్నింగ్ మేము మా రిజ్మెంటల్ బజార్ నంబర్ 1 స్కూల్లో చిన్నపిల్లలకు బుక్స్ వంచడం జరిగింది. అక్కడ మళ్ళీ దేవాలయంలో పూజలు జరిపించడం జరిగింది. సాయన్న గత 5 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైకుంటా వస్తున్న సందర్భంగా మన ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కంటోన్మెంట్ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఘనంగా జరపడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు సాయన్న బర్త్డే సందర్భంగా మరి అందరికీ కంటోన్మెంట్ వాసులందరికీ శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు సాయన్నకు తెలుపుతూ మరి అందరి ఆశీర్వాదంతో సాయన్న బాగుండాలని ఇంకా ముందుకు రాజకీయంగా ఇంకా ఎదగాలని మా అందరి యొక్క ఆశ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన 5 సార్లుగా ఎలక్ట్ అయిన మన ఎమ్మెల్యే సాయన్న గారు కంటోన్మెంట్లో ఇవాళ కంటోన్మెంట్ అంటే ఎమ్మెల్యే సాయన్న అంటే కంటోన్మెంట్. ఈరోజు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎమ్మెల్యే సాయన్న గారి యొక్క జన్మదినము చాలా దేవాలయంలో ఉదయం 5:30 గంటల నుంచి వివిధ దేవాలయంలో సాయన్న గారు 70 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లు చైర్మన్లు ఇవాళ సాయన్న గారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని ప్రతి దేవాలయంలో సికింద్రాబాద్లో చాలా ఘనంగా అర్చనలు అభిషేకాలు జరిపించారు. అలాగనే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇవాళ 5 సార్లు గెలవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే సాయన్న గారు నిత్యం ప్రజల మధ్యన ఉంటాడు. కార్యకర్త కానీ ఎవరు వచ్చినా కానీ నొప్పి లేకుండా దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు తీర్చే ఏకైక నాయకుడు అంటే ఎమ్మెల్యే సాయన్న గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ పెన్షన్లు కానీ ఇవాళ అన్నపూర్ణ పథకం కానీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కానీ నిత్యం కంటోన్మెంట్ ప్రజలకు చేరేటట్టు కృషి చేస్తున్న మన సాయన్న గారు. ఎందుకంటే సాయి ప్లస్ అన్నంటే సాయన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కంటోన్మెంట్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా 67 సంవత్సరం నిండినా కానీ ఇవాళ ప్రతిరోజు కొత్త ఎవ్రీడే న్యూ డే లాగా సంక్షేమ పథకాలు కానీ రోడ్ల విషయాల్లో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇవాళ ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ విషయంలో ఇప్పటికీ నేను ఏ రోజైనా కొత్తగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈరోజు మా కంటోన్మెంట్లో వివిధ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ ఇవాళ నాయకులు తరలి వస్తున్నారు. ఎందుకంటే సాయన్న అంటే అభిమానం. సాయన్న యొక్క అభిమానం ఎంతమందిలో సాయన్న గారికి తెలియదు. ఇవాళ మేము ఉదయం లేవగానే ఇవాళ శుక్రవారం తరపున మాంకాళి టెంపుల్లో ఇవాళ సాయన్న గారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని ఇవాళ మాంకాళి దేవాలయంలో గణపతి కూడా పూజలు చేయించడం. ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా 1000 మంది కార్యకర్తలు వచ్చిన వాళ్ళకు రిసీవ్ చేసుకోవడము, కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ స్వీట్ కానీ మంచిగా సంతోషంగా అందరికీ మేము అందుబాటులో ఫెసిలిటీ చేసినాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకటే మేము కోరుకుంటున్నాం. మా కంటోన్మెంట్లో ఒకటే ఆశ,
మా ఎమ్మెల్యే సాయన్న గారు ఆశ లేదు, కానీ మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు 5 సార్లు గెలిచినందుకు కంటోన్మెంట్ ప్రజల కోరిక ఒక్కటే, ఈసారైనా క్యాబినెట్ వచ్చినప్పుడు మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారికి ఒక మంత్రి పదవి క్యాబినెట్లు ఇవ్వాలని కంటోన్మెంట్ ప్రజల కోరిక ఇది. మేము ఇవాళ ఎమ్మెల్యే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో కంటోన్మెంట్లో ఇవాళ గత 20 రోజుల నుంచి ఒక విధంగా సభ్యత్వ నమోదు జరుగుతున్నది ఘనంగా, ఒక విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతున్నవి, ఒక విధంగా ఎమ్మెల్యే సాయన్న గారి జన్మదినం జరుగుతున్నది. అంటే ఇవాళ సాయి ప్లస్ అని అంటే చాలు, ఎప్పుడు పిలిచినా నేనున్నాను ముందుకు వస్తున్న ఎమ్మెల్యే సాయన్న గారికి ఆయురాగ్యులతో సుఖసంతాలు ఉన్నాను కోరుతున్నారు. జై సాయన్న. ఈరోజు ప్రాముఖ్యమైన విషయము, మరి మా కంటోన్మెంట్ యంగ్ అండ్ డైనమిక్ ఎవర్ గ్రీన్ లీడర్ సాయన్న గారి బర్త్డే సెలబ్రేషన్ మేము ఇక్కడ మరి కంటోన్మెంట్ వార్డ్ 7లో జరిగించుకున్నాము. మరి అదేవిధంగా మరి సాయన్న చేసే అభివృద్ధులు ప్రతి ఒక్క అంశాలు మరి అన్ని పేదోళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదోళ్ళని గుర్తించే ఒకే ఒక నాయకుడు అంటే మా ఒక కంటోన్మెంట్లో మరి మా ఎమ్మెల్యే సాయన్న గారు. మరి అనేక విషయాలు, మరి షాదీ ముబారక్ కానీ, మరి విడో పింఛన్ కానీ, ఓల్డ్ ఏజ్ పింఛన్ కానీ, మరి ఎలాంటి కష్టాలు రాకుండా ఈ కంటోన్మెంట్ ప్రజలని ఆదుకుంటున్న ఒకే ఒక వ్యక్తి మా ఎమ్మెల్యే సాయన్న గారి సందర్భంగా ఈరోజు అన్నకు మరి మేము మరొకసారి పేరున మరి మా మైనారిటీ ప్రెసిడెంట్ పర్వేష్ ఖాన్ అన్న ద్వారా సాయన్నకు శుభాకాంక్షలు చెల్లిస్తున్నాం. ఎక్కడ లేని విధంగా మా కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అంటే భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నది. ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక డబల్ బెడ్రూమ్ కానీ, 2 BHK కానీ, షాదీ ముబారక్ కానీ, బేబీ కిడ్స్ కానీ, 5 రూపాయల మిల్స్ కానీ, మా ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్లో కూడా డబల్ బెడ్రూమ్లో 536 ఇండ్లు కట్టిండు మారేడుపల్లిలో. ఒక వెంచర్ 75 సంవత్సరాల చరిత్ర గలది. సీఎం సహకారంతో మా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి ఆధ్వర్యంలో 536 ఇండ్లు ఏకతాటికి జుబ్లీస్ లేక కట్టి చూపెడుతున్నాడు కేసీఆర్. జై సాయన్న. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.